గత జన్మలో తాను పామునని, నాగదేవత తనకు తల్లి అని, నాగరాజు తన తండ్రి అని, తామంతా నాగలోకంలో నివసించేవారమంటూనే ఆ జన్మ చాలించాక ఈ జన్మలో తాను మానవ రూపంలో అవతారం ఎత్తానని, మానవ రూపంలో అవతారం ఎత్తినప్పటికీ గత జన్మ తాలూకు జ్ఞాపకాలు తనకింకా గుర్తున్నాయని, తాను మానవ రూపంలో ఉన్నప్పటికీ పాముగా మారగలనని, ప్రతి నెల పౌర్ణమి రోజు తాను కుబుసం విడవగలనని, తాను పాముగా మారి అడవుల్లోకి వెళ్ళగలను అంటూ సంచలనమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నారు బబిత గారు, అలాగే వారి తల్లి సుహాసిని గారు. బబిత గారు అలాగే సుహాసిని గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నిజంగా బబిత చెబుతున్నట్లుగా గత జన్మలో తాను పామ, ఆ జన్మ చాలించాక ఇప్పుడు మానవ జన్మ ఎత్తినప్పటికీ బబిత పాముగా మారగలుగుతున్నారా? ప్రతి పున్నమి రోజు బబిత కుబుసాన్ని విడవగలుగుతున్నారా? అసలు ఈ తల్లి కూతుళ్ళ చెప్పే విషయాలలో ఎంతవరకు వాస్తవాలున్నాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం బబిత అలాగే సుహాసిని గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బబిత గారు నమస్తే అండి. అమ్మ నమస్తే అమ్మ. సుహాసిని గారు, ఏంటి బబిత గారు గత జన్మలో సర్పం అని, అంటే నాగరాజు తన తండ్రి అని, నాగదేవత తన తల్లి, వారంతా నాగలోకంలో ఉండేవారని, అయితే ఆ జన్మ చాలించాక ఇప్పుడు మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది అంటూ ఇప్పుడు మానవ రూపంలో ఉన్నప్పటికీ పాములా మారుతున్నారు అంటూ కొన్ని చూశాను నేను. మీరు కూడా ఆ రకంగానే చెప్పారు. ఏంటి అసలు బబిత జీవితంలో ఏం జరుగుతుంది? అంటే పాములుగా మారుతుందంటే మార్నింగ్ టైం తను పాములుగా మారడం అనేది కాదండి. ఇది ఓకే, ఎప్పటికీ మారదు పాములాగా. అందరు అనుకుంటారు పాములాగా మారితే డ్రెస్ ఏమైపోతుంది, చీర కట్టుకుంటే ఆ చీర ఏమైపోతుంది, నువ్వు పాము. కొంతమంది పెట్టారు కామెంట్లలో. ఇవి కూడా తను పాముగా మారదు. తను నిద్రపోయినప్పుడు నైట్ మాత్రం తన ఆత్మ అనేది ఒక సర్ప రూపంలో వెళ్ళిపోతుంది. ఓకే, తను ఒక గృహలోకి వెళ్ళిపోతుందంట. తను వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకొని తను ఏదన్నా తెలుసుకోవాలనేటి తెలుసుకొని వస్తుంది. ఓకే, తెలుసుకొని వచ్చిన తర్వాత మనం ఎంత పిలిచినా పలకదు. తర్వాత తనంతకు తానే తిరిగి వచ్చేంత వరకు తను లేవదు. అప్పుడు లేచిన తర్వాత తనకు తగిలిన గాయాలు కానీ, ఒంటి మీద మరకలు కానీ ఉంటాయి. అంటే దుమ్ము కావచ్చు, ఎండిపోయిన కాకులు కావచ్చు, ఏవైనా సరే తన ఒంటి మీద ఉంటాయి. ఓకే, బబిత మీరు చెప్పండి, అసలు మీకు ఏ వయస్సులో మీరు గత జన్మకు సంబంధించినటువంటి విషయాలు మీకు జ్ఞాపకానికి వచ్చాయి? మీరు గత జన్మలో పాము అని మీరు ఎలా చెప్తున్నారు? 9 years అప్పటి నుంచి. 9 years అప్పటి నుంచి మీకు తెలిసింది? మా మదర్ వచ్చి నాకు చెప్పింది. ఓకే, ఎవరు చెప్పారు? మా మదర్. నాగలోకం నాగరాణి నాగరాజు. ఓకే, అంటే మీ మదర్ అండ్ ఫాదర్ అంటే ఎవరు? కాదు, ఇప్పుడు మీరు నా పక్కన ఎలా కూర్చున్నారు షేడ్ కలాగే వాళ్ళు మీకు కళ్ళలో కనపడి చెప్పారా లేకపోతే? అంటే కొన్ని నువ్వు ఈ సంబంధించిన దానివి ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి. ఓకే, ఏం చెప్పారు? ఓకే, అంటే మీకు 9 సంవత్సరాలు ఉన్న సమయంలో ఒకవైపు నాగదేవత మరొక వైపు నాగరాజు ఉండి మీరు మా కుమార్తె అన్నట్లుగా మీకు చెప్పారా? అవును. ఓకే, నేను అంటే అనక నా గర్భంలో నుంచి తన గర్భంలో ఎక్కేస్తానని కూడా నాకు చెప్పారు. తిన గర్భంలోకి వేస్తున్నాను అని చెప్పాను. ఓకే, నాగరాణి గర్భం నుంచి మిమ్మల్ని ఇప్పుడు సుహాసిని గారి గర్భంలోకి వేస్తున్నా అని తనే చెప్పారు. నేను వేసాను, అలా నువ్వు జన్మించా అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల కొన్ని దాంట్ల వల్ల పుట్టుకున్న భూమి మీద అని చెప్పారు. అంటే అసలు మీకు గత జన్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఎలా? అంటే వాళ్ళు వచ్చి చెప్తే గానీ మీకు అర్థం కాలేదా, లేకపోతే మీకేదన్నా ఇంకా కళల రూపంలో రావడం ఇలాంటి ఏదన్నా? ఫస్ట్ వచ్చి చెప్పారు. నేనేమి చిన్నప్పుడు 9 years కదా, అప్పుడు నాకేమంతగా తెలియదు. మెల్లమెల్లగా నాకు కనపడడం కానీ, నేను ఎక్కడ ఏం చేసేదాన్ని, ఎలా ఉండేదాన్ని అనేసి నాకు విజువల్స్ కనిపించాయి. ఆ విజువల్స్ కనిపించినప్పుడు కూడా నమ్మలేదు. సడన్గా ఒకసారి నమ్మే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను నమ్మాను. ఓకే, అంటే ఆ నమ్మే 18 years అప్పుడు లేయర్ పోతుంది కదా, ఆ స్కిన్ అనేది. అప్పటి నుంచి నేను బూర సౌండ్ కానీ ఇలాంటివి విన్నప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, ఏంటి ప్రతి పున్నమికి మీకు అంటే సర్పం కుబుసం ఎలా విడుస్తుందో మీరు కూడా అలాగే మీకు కూడా మీ స్కిన్ మీద కుబుసం వస్తుందా? వస్తుంది, వైట్ గా లేయర్ వస్తుంది. అది కుబుసం అని ఎవరు చెప్పారు? అది కుబుసం కాకపోతే పౌర్ణమి రోజు ఊడిపోదు. ఓకే,
అంటే పర్టికులర్గా పౌర్ణమి సమయంలో మాత్రమే మీకు ఆ తెల్లటి పొర వస్తుందా, లేకపోతే ఇతర సమయాల్లో కూడా వచ్చే అవకాశం? అలా ఏమీ ఉండదు. కావాలంటే నా స్కిన్ చూసుకోవచ్చు, ఏమీ ఉండదు. ఓకే. ఓన్లీ పున్నమి రోజు మాత్రమే ఉంటుంది. పున్నమి రోజు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత కూడా ఉంటుందా, లేకపోతే పున్నమి రోజు మాత్రమే వచ్చి? పోయిన వరకు పెయిన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రోజు ఊడిపోతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అంతే 1 to 2 days లో క్లియర్ అయిపోతుంది. అంటే కుబుసం వచ్చే ముందు మీకు మీ శరీరంలో మార్పులు ఏమైనా ఉంటాయా? ఆ మార్పులు ఉంటాయి. ఎటువంటి మార్పులు ఉంటాయి? అంటే కనుక స్కిన్ మెరవడం కానీ, సమ్ స్నేక్ కి ఎలా ఉంటుందో చెప్పేసి స్కిన్ అప్పుడప్పుడు గోల్డ్ కలర్ స్కిన్ లా నాకు వచ్చేది. అలా వచ్చిన తర్వాత స్కిన్ ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే పున్నమి రోజు చంద్రుని వెన్నెల మీ శరీరం మీద కనుక పడితే మీ శరీరం రంగు బంగారు వర్ణంలాగా మారుతుంది అంటూ మీరు గతంలో చెప్పారు. ఆ ఒక్క రోజు మాత్రమే మారుతుందా? ఆ ఒక్క రోజు మాత్రమే. ఓకే. అంటే ఆ రోజు కుబుసం ఉంటది కదా, మరి ఎలా మారుతుంది? అది వచ్చింది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత వైట్ లేయర్ అనేది ఉంటుంది కదా, ఆ గోల్డ్ కలర్ స్కిన్ మీదే కనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసుకోలేదు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నేను బయటికి వెళ్ళాను, అప్పుడు నేను చూసాను. అంతకుముందు నేను వెన్నెల కాంతిలో కూడా నేను వెళ్ళలేదు. ఓకే. అంటే 9 years వరకు మీరు నార్మల్గానే ఉన్నారు. 9 years తర్వాత మీ గత జన్మలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ దగ్గరికి వచ్చి మీ ఈ పుట్టుకు కారణం చెప్పిన తర్వాతే మీలో కొన్ని మార్పులు వచ్చాయి. అండ్ అసలు గత జన్మక తాలూకా జ్ఞాపకాలు మీకు తెలిసాయి అంటారు. అవును. ఓకే. ఆ తర్వాత శరీరంలో ఏదైనా మార్పులు వచ్చాయా? ఆ మార్పులు అంటే కనుక నాగస్వరం విన్నప్పుడు అట్లా నాకు మైకం కమ్మడం అలాంటివి, అప్పుడప్పుడు స్కిన్ అనేది కొంచెం మార్పులు జరగడం అలా జరుగుతూ ఉన్నాయి. నాగస్వరం ఊదినప్పుడు కానీ లేదా ఆ బూర పెట్టుకొని ఊదినప్పుడు మీ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ గా కనిపిస్తుంది నా బాడీ, స్కిన్ మొత్తం. అది నేను తొందరగా రెస్పాండ్ కాకోకుండా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను, ట్రై చేస్తాను, కానీ అవ్వదు. 2 times నేను అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా బయటికి వెళ్ళినప్పుడు నేను విన్నాను అది. ఓకే. అంటే నాగస్వరం మీకు తెలియకుండానే మీరు వినాల్సి వచ్చింది. ఆ తర్వాత మీ శరీరంలో జరుగుతున్న మార్పులు ఏంటనేది మీరు గ్రహించుకోగలిగారా? ఓకే. అంటే సాధారణ రోజుల్లో కూడా నాగస్వరం వింటే మీరు ఆగిపోతారా, లేదంటే కేవలం పున్నమి రోజు మాత్రమే? ఎప్పుడైనా విన్నా సరే అలాగే అవుతుంది. ఓకే. నార్మల్ సాధారణ రోజుల్లో కూడా నాగస్వరం వింటే ఆగిపోతారా అలా? అంటే ఇలా మనం స్టాప్ అయిపోము. అది అనేది ఒక తెలియని మైకం వస్తుంది. ఇప్పుడు ఏదైనా పాము ముందు మీరు బూర పెట్టారనుకోండి, అది తెలియకోకుండానే అది వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. అందుకోసమని చెప్పేసి పాముల దగ్గర బూర ఊదుతారు. ఇప్పుడు నాగస్వరం విన్నప్పుడు మీకు తెలుస్తుందా మీ శరీరంలో అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా తెలుసా? కొద్దిసేపు వరకు మేము కంట్రోల్లో ఉండలేం. ఓకే. అంటే మాకు గుర్తుండదు, ఇంకా అసలు అప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీకు తెలియదు. గుర్తుండదు. మీరు చెప్పండి అమ్మా, అసలు తను గత జన్మలో సర్పం అని తన తల్లిదండ్రులు మీరు చెప్పినట్లుగా నాగదేవత నాగరాజు అని తను చెప్తే మీకు తెలిసిందా, లేదంటే అసలు మీకు ఎలా తెలిసింది? తను 9 years అప్పుడు కొంచెము అమ్మవారు పోసినంది. అమ్మవారు పోసి ఫస్ట్ తగ్గినాక స్నానం చేయించాము. స్నానం చేయించినాక మళ్ళీ సెకండ్ టైం పోసింది. సెకండ్ టైం పోసినప్పుడు తనకి ఎక్కువ మాట్లాడడం, నాకు మా అమ్మ పిలుస్తుంది, నేను అడవిలోకి వెళ్ళాలి. ఏ అడవి అంటే మా అమ్మ రమ్మంటుంది. అక్కడ విగ్రహాలు ఉన్నాయి, తీయాలి, భూమి లోపల గుడి ఉంది, ఆ గుడిలోంచి విగ్రహాలు తీసి పూజ చేయాలి అనింది. ఇక్కడ అడవి ఎక్కడ ఉందని, ఇది మన ఊరు కదా, మన ఇల్లు కదా, ఎక్కడ ఉంది అడవి అంటే, లేదు అడవి ఉంది, నేను పోవాలని అనింది. అంటే ఇంకా అట్లా మాట్లాడుతూ ఉంది. హాస్పిటల్కి తిరిగాం, ఫ్యామిలీ డాక్టర్కి వెళ్ళాము, కర్నూలు హాస్పిటల్లో కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర రిపోర్ట్స్ అన్నీ. మీరు ఎవరైనా సరే కర్నూలు హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కు 2014లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే. అంటే పుట్టినప్పటి నుంచి 9 సంవత్సరాల వరకు బబిత బాగానే ఉందా? పుట్టినప్పుడు కూడా పుట్టిన 3 రోజులకు మా నాన్నకు తను ఒక అమ్మవారిలాగా కనపడిందంట. మీ నాన్నగారికి అలా కనపడింది? నాన్నగారికి 2-3 సార్లు 2-3 రోజులు అట్లా కంటిన్యూగా కనపడిందంట. ఏ అమ్మవారిలాగా దర్శనం ఇచ్చారు? ఆయనకు అర్థం కాలే, అంటే ఒక వెలుగు కనపడేసరికి భయపడాడంట. అంటే ఆ వెలుగు మనం చూడలేం కదా సడన్గా, అట్లా తెల్లవారుజామున జరిగిందంట. ఓకే. అంటే మేము పడుకుంటాం కదా, పాప ఎట్లా ఉంది ఏంటి అని చూసుకుంటారు పెద్దవాళ్ళు కాబట్టి, అలా జరగడంతో నాన్న 2-3 సార్లు భయపడ్డాడు. సుహాసిని గారు, మీరు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, మా పాప పుట్టిన సమయంలోనే, అంటే అందరూ పిల్లలు పడుకునే పోస్చర్ ఒకలా ఉంటుంది, కానీ మా పాప
పాములాగా ఇట్లా చేతులు పైకి పెట్టి పడుకుంటుంది అని చెప్పారు. పుట్టినప్పటి నుంచి అట్లే పెట్టుకుంటుంది. మనం ఎలా పెట్టుకొని పడుకునేవారు? మనం పడక ఎట్లా ఉంటుంది అట్లా 2 చేతులు ఇక్కడికి ఉంటాయి, నన్నైతే మీదకి ఉంటాయి. 2 చేతులు అక్కడ పెట్టుకొని మనం ఎంత తీసినా కూడా మళ్ళీ 2 నిమిషాలకు 3 నిమిషాలకు చెయ్యి అక్కడికి వెళ్ళి పెట్టుకుంటేది. అట్లా చాలాసార్లు తీసినాం. సర్లే చిన్నపిల్ల కదా అనేసి మేము అప్పుడు అంతగా అనుకోలేదు. ఇక పుట్టిన 10 రోజులకి బోర్ల పడడము, ముందుకు వెళ్ళడము జరిగింది. పుట్టిన 10 రోజులకే బోర్ల పడ్డారా? పుట్టిన 10 రోజులకే. మామూలుగా 3 నెలలకు బోర్ల పడతారు పిల్లలు అనేది. తను 10 రోజులకే బోర్ల పడడం, ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే రౌండ్ తిరగడము అట్లా. మేము ఎన్నోసార్లు ఇట్లా తీసి పడుకోబెట్టని అదే పనిగా మేము చూసుకునేటోళ్ళము. మాటికి మాటికి బోర్ల పడేది, తాగిన పాలు కక్కడము, మళ్ళీ ఏడవడం అట్లా చేస్తా అనేది. ఇంకా అట్టనే ఇంకా చూసుకుంటా జాగ్రత్త పడుకుంటా. 10 రోజులే కదా పాప, జాగ్రత్త చూసుకోవాలి కదా మనం కూడా అనేసి ఇంకా చూసుకుంటా ఉన్నాము. ఇంకా అప్పటి నుంచి బాగానే ఉండింది. పెద్ద అయిన నుంచి కూడా బాగానే ఉండింది. ఎన్ని సంవత్సరాల వయసులో మీకు నేను సర్పాన్నని, నా గత జన్మ తాలూకు జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయని మీకు చెప్పింది? అవి 9 ఇయర్స్ నుంచి చెప్పాను. 9 ఇయర్స్ నుంచి తను మా అమ్మ నాగదేవత, నువ్వు కాదు, నాకు ఆమె కడుపులో నుంచి నీ కడుపులోకి వేసింది, ఆమె నాకు ఫస్ట్, నువ్వు నాకు సెకండ్ అమ్మవి. నేను మా అమ్మ రమ్మంటుంది, నేను వెళ్ళాలి, గుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ గుడి తవ్వుతున్నారు, నేను వెళ్ళాలి, విగ్రహాలు తీసుకొని వెళ్ళిపోతారు అని అనేది చిన్నప్పుడే. మరి తన ప్రవర్తన చూశాక మీలో భయం వేయలేదా? ఉండింది. ఎందుకంటే అందరూ ఇట్లా మాట్లాడుతుంది ఎప్పుడు లేదు పిల్లలకి, ఇట్లా ఏమైనా జ్వరం ఎక్కువ అయ్యి ఇట్లా అయిందా అనేసి ఎంఆర్ఐ స్కానింగ్లు, బ్రెయిన్కు సిటీ స్కానింగ్, బ్రెయిన్ కూడా స్కానింగ్ చేశారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం ఏముందండి, పల్లెటూరులో వ్యవసాయం, టైలరింగ్ చేసుకునేదాన్ని. ఓకే, ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో? అంటే మా అన్నదమ్ములు 5 మంది, మా బావగారు, మా మరుదులంతా, ఒక ఆడబిడ్డ. ఇంకా మా కుటుంబం అంటే అందరూ వేరు వేరే అయిపోయామండి. వేరు వేరే అయిపోయి నాకు 3 అమ్మాయిలు. అంటే సెకండ్ బాబు చనిపోయాడు, ఈమె 3 అమ్మాయి. ఓకే, లాస్ట్ పాపనే. ఫస్ట్ పాప, సెకండ్ బాబు చనిపోయినాడు, థర్డ్ ఈమె, 4th పాప, 3 ఆడపిల్లలు. ఓకే. అంటే పున్నమి రోజు లేదా పున్నమి ముందు రోజు తనకి సర్పం వలె కుబుసం వస్తుంది అని చెప్తున్నారు కదా, అది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభమైంది? అది 18 పడినాంచి. 18 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. 18 పడినాక 9 ఇయర్స్లో కూడా ఏం లేదు. నేను అడవిలోకి వెళ్ళాలి, నేను తీయాలి, వాళ్ళు తవ్వుతున్నారు, నేను విగ్రహాలు తీసుకెళ్తారు అని చెప్పేది తనను కట్టేసుకున్న రోజులు నాకున్నాయి. రాత్రుల్లో డే అండ్ నైట్ మనం కాపాడుకునే రోజులు కూడా మాకున్నాయి. ఎవరో ఒకరు రాత్రులు నిద్రపోకుండా ఒక్కరన్నా మేలుకోవాల్సిందే. మా 12 వరకు ఒకరు, 12 తర్వాత ఇంకొకరు మేలుకోవాల్సిందే. పిల్లలైనా, అమ్మనైనా, మా హస్బెండ్ అయినా ఎవరొకరు. ఎందుకు తను అంటే మీకు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది, లాక్ తీసుకుని అన్ని లాకులు తాళాలు దాచి పెట్టుకోవడము, కాళ్ళకు నడుముకు నేనే కట్టేసుకునేదాన్ని, కట్టేసుకుంటాను నేను తనని. ఒకసారి అర్ధరాత్రి బాగా 1:30, 2 అయింటది, 12 తర్వాతనే ఒకసారి ఊడి తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళి మంచం కింద దాక్కునింది. భయంతో ఏడ్చుకుంటూ అట్లే పడుకునింది. ఇంకొకసేపుడికి చూస్తే ఎన్ని రోజులు అంటే మనం నిద్రలో మేలుకుంటాం, సడన్గా నిద్రపోయినాము. నిద్రపోవడంతో లేదు పక్కన చూస్తే కనుక ఇల్లంతా వెతిక, పక్కన చూసే కనిపించలే. ఏమన్నా అరలో దాక్కుందేమో అనేసి అట్లా చూసాను, కబోర్డ్లలో అట్లా చూసాను. లాస్ట్ మంచం కింద ఉన్నింది. ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు రానన్నా అంటే, లేదు ఒక నల్లగా ఒక వస్తువు అంటే నల్ల బట్టలు వేసుకొని ఒక మంత్రగాడు వేసుకొని వచ్చినాడు. అన్ని మెల్లో ఏంటో దిగేసుకొని వచ్చి నన్ను తీసుకొని పోవడానికి వచ్చినాడు. నేను భయపడి నేను ఇక్కడ పడుకున్నా, మా అమ్మ ఉంది, నేను మా అమ్మ వల్ల పడుకున్నానండి. మీ అమ్మ ఆడిందమ్మా, నేను కదా మీ అమ్మనన్నా అంటే, మా అమ్మ నాగమ్మ వల్ల పడుకోండా నేను మంచం కింద. అలాగే మెల్లిగా పిలుచుకున్నా, ఎంతసేపటికి రాలేదు, 1 అవర్ టైం పట్టింది. అలా మెల్లిగా తన నిద్రలోకి జారుకున్నాక మెల్లిగా తీసుకొని పక్కన పడుకోవడం జరిగింది. అట్లా హాస్పిటల్ అన్నీ తిరిగాను. చీఫ్ డాక్టర్ కూడా, కర్నూలు చీఫ్ డాక్టర్ కూడా అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదని డిసైడ్ చేసి పంపించేశాడు. ఎవరైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. 2014లో ఆ హాస్పిటల్కి మా బావ కోడలు 2 డాక్టర్లే. మాకు బావ కొడుకు ఏమనంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు పిన్ని, నువ్వు వెళ్ళచ్చు, నెంబర్ ఇస్తాను ఆ అబ్బాయిది, తను డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, కర్నూలు హాస్పిటల్లో, నీకు సపోర్ట్గా ఉంటాడు, వెళ్ళా అన్నాడు.
ఇంకా నెంబర్ తీసుకుని ఆ అబ్బాయికి నా నెంబరు పంపించిండు. వెళ్ళినాక అబ్బాయి కూడా మంచిగా చూసుకోవడం కానీ, తను వేరే వార్డు, మేము ఉండే చిన్నపిల్లల వార్డు అనమాట. ఇంకా అంటే టైంలో ఏదో ఒక టైంలో రావడం, చూసుకోవడం, డాక్టర్లతో మాట్లాడడం, తను కండిషన్ ఏంటి చూసుకోవడం, వెళ్ళడము. తను ఖాళీగా ఉన్న టైంలో అన్నయ్య కూడా తను తిరిగేది. అబ్బాయి పేరు తిరుపతి డాక్టర్. ఓకే, మీరు పేరుతో సహా చెప్తాను, కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేనేం మోసం చేయట్లేదు, నేను ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి రావట్లేదు. చాలా మంది అంటున్నారు అమ్మాయిని తీసుకొని వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది డబ్బుల కోసం అనేసి. ఎనీ టైం ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నా దగ్గర ప్రతి ఒక్క హాస్పిటల్ది నాకు రిపోర్ట్ ఉంది.